మరోవైపు సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం టీడీపీ మంత్రులతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వానికి సంబంధంపై చర్చించనున్నారు. ఎంపీలు, జోనల్ ఇన్ఛార్జీలకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని, కొన్ని శాఖలకు సంబంధించిన అంశాలపై ఎంపీలు దృష్టి పెట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునే దిశగా పకడ్బందీ కార్యాచరణ ప్రకటించనున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లే ఓ ప్రణాళికను ఈ భేటీలో పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా అటు టీడీపీ నేతలతో మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపైన అజెండా రూపంలో చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం 13 అజెండాకి సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు చెల్లించాల్సినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి అంశాలపైన, నిధులకు సంబంధించినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో మార్క్ఫెడ్ ద్వారా చెల్లించాల్సినటువంటి నిధులకు సంబంధించి 700 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు మార్క్ఫెడ్కు అనుమతిస్తూ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక వీటితో పాటుగా రుణాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, రైతులకు చెల్లించాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్లో చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి సూపర్ 6కి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశాలు, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో 13 అజెండా అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో రైతులకు సంబంధించినటువంటి అంశాలు ఒక ఎత్తైతే కనుక, ఇంకోవైపు భూములకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చకు వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భూములు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించి అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించి, అన్నా క్యాంటీన్లకు సంబంధించి దాదాపుగా 62 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగానే 62 అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇస్తూ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానమైనది ప్రకాశం బ్యారేజీ దిగువన ప్రత్యేకించి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే విజయవాడ సైడ్న రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఇంకోవైపు గుంటూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దాదాపుగా 294 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లకి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ప్రతిపాదనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో ఈరోజు చర్చ జరుగుతుంది. అర్బన్ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లకు సంబంధించినటువంటి భూములకు పట్టాలు ఇచ్చేందుకు కూడా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రతిపాదన కూడా కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ఆమోదం తెలిపేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం తర్వాత పొలిటికల్ డిస్కషన్, మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పొలిటికల్ డిస్కషన్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పొలిటికల్ డిస్కషన్స్లో ఇప్పటివరకు జరిగినటువంటి పాలన, ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనితీరు, మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు, జిల్లాల వారీగా ఉన్నటువంటి డెవలప్మెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు, జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీస్లో అక్కడ వస్తున్నటువంటి ప్రతిపాదనలు, ఆ ప్రతిపాదనలకు సంబంధించి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన శాఖల వారీగా చర్చించేటువంటి అంశం ఒక ఎత్తైతే కనుక, రాజకీయంగా కూడా ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పొలిటికల్ డిస్కషన్ కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా రోడ్ల నిర్మాణం, సంక్రాంతి పండగకి సంబంధించినటువంటి సందడి ముగిసినటువంటి నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 6-7 నెలల కాలంలో రోడ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఎక్కడికక్కడ రోడ్ల మరమ్మతులు తీసుకురావడం ద్వారా సంక్రాంతికి పండగకు వచ్చి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారన్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. సో ఇదే దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి దగ్గర పాజిటివ్ దృక్పథం కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, రాబోయేటువంటి రోజుల్లో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అంశాలు, జిల్లాల వారీగా ఉన్నటువంటి
నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించినటువంటి విభేదాలు, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరో కీలకమైనటువంటి అంశం ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే క్యాబినెట్కి సంబంధించినటువంటి ఉపసంఘం కూడా ఏర్పాటైంది. ఉపసంఘంకు సంబంధించినటువంటి పర్యటన ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. క్యాబినెట్ ఇచ్చేటువంటి ఉపసంఘం ఇచ్చేటువంటి నివేదికని ఆధారంగా చేసుకొని ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశంపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక సూపర్ 6కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటన్నిటిపైన కూడా క్యాబినెట్కి సంబంధించినటువంటి సమావేశాల్లో పొలిటికల్ డిస్కషన్స్లో కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులతో కూడా ముఖ్యమంత్రి సమావేశం కాబోతారు. ఉండవల్లిలో ఆయన నివాసంలో జరిగేటువంటి సమావేశానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 6-7 నెలల పాలన తర్వాత అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారుని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో టీడీపీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉంటున్నాయి, అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన, బీజేపీని కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి అంశాలు, వీటిని ఏ విధంగా అధిగమించేటువంటి అవసరం ముందు ఇప్పటివరకు వచ్చినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అజెండాకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా అత్యంత కీలకమైనది నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవుల వ్యవహారంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు. ఎందుకంటే ఇప్పటికే 2 దఫాలుగా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ జరిగింది. ఆ నామినేటెడ్ పదవుల భర్తీ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీలను కూడా కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో వచ్చినటువంటి ఇబ్బందులు, వాటిని అధిగమించేటువంటి క్రమంలో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఆ వ్యూహాన్ని అనుసరించేటువంటి క్రమంలో మంత్రులు, ఎంపీలు, జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, వీటిపైన కూడా ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు నాయకత్వానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటుగా నామినేటెడ్ పదవులు, అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే 1 కోటి మార్కు సభ్యత్వ నమోదు కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించి దాదాపుగా ఏపీలో 4.5 కోట్ల జనాభా ఉంటే అందులో 1 కోటి వరకు కూడా సభ్యత్వ నమోదు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణ, కూటమి ప్రభుత్వంపై నమ్మకం కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది. కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, మంత్రులకు సంబంధించినటువంటి బాధ్యతలు, అదే సమయంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను కలుపుకునేటువంటి క్రమంలో, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కలుపుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో అనుసరించేటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాల్లో మంత్రులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎలాంటి దృష్టి పెట్టాలి, వాటికి సంబంధించి ఉన్నటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఎలా కలుపుకొని ముందుకు వెళ్ళాలి, అదే సమయంలో అటు సభ్యత్వ సంబంధంలో భాగమైన వారికి ప్రత్యేకించి ఏమైనా వారికి భరోసా కల్పించే దిశగా పార్టీ ఏమైనా ఆలోచిస్తుందా? దీనికి సంబంధించి చంద్రబాబు ఏమైనా నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పార్టీకి కీలకంగా వ్యవహరించింది. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, కేడర్ చాలా సీరియస్గా పనిచేశారు. అందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశం సక్సెస్ అయిందనేటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు వ్యవహారంలో కూటమి పార్టీలను కలుపుకొని వెళ్ళిన సక్సెస్ కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఆదరణకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కేడర్ అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, వీటితో పాటుగా సభ్యత్వ నమోదులో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు, కేడర్ని వారికి పూర్తి స్థాయిలో భరోసా కల్పించేటువంటి వ్యవహారంలో అక్కడ స్థానిక నాయకత్వం ఏ విధంగా పనిచేయాలి, మంత్రులు ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, జోనల్ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలి, వీటితో పాటు ఆల్రెడీ ఇప్పుడు కేబినెట్ లో మీటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఆ మీటింగ్ లో ఇప్పుడు ఏదైతే దావోస్ పర్యటనకు సంబంధించి కూడా డిస్కస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా మంత్రులు కూడా ఏమైనా సూచనలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? ముఖ్యమంత్రి దావోస్ పర్యటన 19వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీన స్టార్ట్ అవుతుంది. 24, 25 తేదీల వరకు కూడా ఈ పర్యటన కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు కేంద్ర హోంమంత్రి కూడా ఏపీకి రాబోతున్నారు. రేపు రాత్రికి
చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ ఉంటుంది. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి గన్నవరంలో ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ కూడా ముఖ్యమంత్రి స్వయంగా కేంద్ర హోంమంత్రితో కలిసి పాల్గొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు రాత్రికి 19th నైట్కి ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటికే దావోస్ని వేదికగా చేసుకుని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు ఈ మధ్యలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా దావోస్కు సంబంధించినటువంటి పర్యటనని రాష్ట్రానికి పెట్టుబడులకు తీసుకొచ్చేయడం, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే దిశగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగానే ఈ దావోస్కు సంబంధించినటువంటి పర్యటన సాగబోతుంది. కాబట్టి దావోస్కి సంబంధించినటువంటి పర్యటనలో అనుసరించేటువంటి విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ముఖ్యమంత్రి కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. మంత్రులకు కూడా వివరించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే శాఖల వారీగా ఉన్నటువంటి కేటాయింపులు, శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా బేస్ చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పరిశ్రమల వారీగా భూముల కేటాయింపులకు సంబంధించి, రెవెన్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సడలింపులు, వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాలపైన కూడా ఈరోజు జరిగేటువంటి కేబినెట్లో డిస్కషన్ జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. సునీత.